మా మల్లన్న తమాం షేట్ల లేకుండా అయిండు. ఓట్లు దగ్గరకొస్తున్న కొద్దికి పని తక్కువ చేస్తున్నాడు, తిరుగుడు ఎక్కువ తిరుగుతున్నాడు. మరి కారు గుర్తోలు ఇలా మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు కదా, వార్త తీసుకొస్తేనే రమ్మన్నా. మరి ఏం దక్కొచ్చిందో చూద్దాం. ఆగో చూడు, అందరూ లోపల పోయి కూర్చుంటే ఈయన దర్వాజా కాడ నిలబడ్డాడు. ఓసారు పోవా లోపటికి? అయ్యో వీళ్ళు తర్వాత తీసి పాడైతే లేరు కదా రాములమ్మ, నేను ఏం చేయాలి? మరి ఇదివారు దాకా ఏడికి పోయినావు? అరే ఎండెట్లా కొడుతున్నది, ఆ చెట్టు కింద జరిసే పొరిగిన. ఇక వాళ్ళు ఇప్పుడే సురువు చేసిరట, ఇక ఇప్పుడే దర్వాజాలు పెట్టుకున్నారు. నాకు తెలియదు, నువ్వు ఎట్లన్నా చేసి కేసీఆర్ సార్ వార్త తీసుకొనే రావాలి. అరే గట్లాంటి ఎట్లా రాములమ్మ? ఇక నువ్వేం చెప్పకు, సపోర్ట్ చేయక వార్త తీసుకొనే రా. నా ఫైనల్ మాట ఇదే. ఇక నేను ఏం చేస్తున్నా రామా? ఓ సారు, కొద్దిగా సౌండ్ పెంచా. ఓ సారు జర దర్వాజా తీసారు. దర్వాజా రాముడు రాములు కాదు సారు, నేను తీన్మార్ మల్లన్నను. ఎవరయ్యా బాబు? నేను మల్లన్నను సారు, మల్లన్నను. గంగాధర్ చూడండి ఎవరక్కడ? గంగాధరు, నేను తీన్మార్ మల్లన్నయ్యా. జర దర్వాజా తీస్తే వార్త రాసుకోపోతా. వార్త యాక్చువల్ మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఎవరితో కూడా మాకు పొత్తులు ఉండదలుచుకోలేదు ఎన్నికల్లో. అయ్యో నేను పొత్తుల కోసం రాలేదు సారు, నీ బాంచన అయితే నేను వార్త రాసుకపోయేందుకు వచ్చిన. ఆ డోర్ పెట్టా, డోర్ పెట్టాయి. అయ్యో నీకు దండం పెడతా సారు, జర దర్వాజా తీసారు. వార్త లేకపోతే మా రాములమ్మ తిట్టనే తిడుతుంది, ఈడికేనే మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడతావు నువ్వు? దర్వాజా ఇవతలకేనే మాట్లాడతా, జవాబు చెప్తావా సారు? అయినా మీకు జవాబు చెప్పాలని తప్పదు. అయ్యా ఇప్పుడు లైన్లోకి వచ్చిన ఆ టికెట్ లెవెల్కి ఇస్తున్నావా? జర చదువు సార్, ఒక పారి రాసుకుంటా. పేర్లని చదువుడా? ఆ చదువు సారు, రాసుకుంటా. ఇడికెళ్ళి కె చంద్రశేఖరరావు గజ్వేల్. నువ్వు గజ్వేల్కి వెళ్ళి చేస్తున్నావా సారు? ఫామ్ హౌస్ దగ్గర ఉంటుంది. ఇంకా చదువు సార్, అట్లనే చదువు. కె చంద్రశేఖరరావు గజ్వేల్. ఇక మేనిఫెస్టో విడుదల చేస్తున్నారట ఇయ్యాలా. ఈ రోజు ముహూర్తం బాగుందని చెప్పి పంతులు గారు చెప్పింది కాబట్టి ఏది చూపెట్టు సారు, ఒక్కసారి ఈ సందులకేం చూస్తా. సారు మేనిఫెస్టో కొత్తగానే ఉన్నది, కానీ దాని మీద ఉన్న కారు అంబాసిడర్ కారే ఉన్నది కదా సార్, పాతది. స్కోడానో వర్ణనో పెట్టకపోయినావు సార్, మంచిగుండు. కొద్దిగా పెంచు. ఏం లేదు, మరి ఎట్లున్నది సార్ రాజకీయము? కాంగ్రెస్ నాయకులు కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడరా సార్, ఎవరొద్దన్నారు? ఎందుకు ఈ బాధ అంతా నాకు అర్థం కాదు. ఈ పంచాయతీ ఎందుకు నోళ్ళు ఖరాబ్ చేసుకోవడం తప్ప. సరే నీ ఇష్టం, కానీ ఎవరి జాతకం ఎప్పుడు బయట పడతా సారు? అంతా 27-28 రోజులు అది. మరి పబ్లిక్ ఏమైనా చెప్తావా సారు? మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చెప్పేది మేము చెప్తాం. ఎవ్వలేం చెప్పినా కానీ మీరైతే ముఖ్యమంత్రి కావాలి సారు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కావాలంటే డెఫినెట్ గా వైనా. నేను కూడా అదే అంటున్నా, టీఆర్ఎస్ కాదు మీరే ముఖ్యమంత్రి కావాలి సార్. కేసీఆర్ కు అధికారం కలనట. అన్నో లెవెల్ అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడమా? ఎందుకు మాట్లాడవద్దు సార్, మీరు మంచోళ్ళు, చాలా తెలివి కల్లోళ్ళు కూడా. ఇవ్వాలన్నా మీకు మాకు తెలియదా సార్, ఎంత తెలివి ఉంటే తెలంగాణ తీసుకొస్తావు? ఫైనల్ గా నేను చెప్తున్నా ఒకటే మాట, రెండవ మాట లేదు ఇలా. మీరు ఎప్పుడు చెప్పినా ఏది చెప్పినా ఒక్కటే ఉంటదిగా సారు, చెప్పుండ్రి. ఏమంటారండి? ఫైనల్ గా జై తెలంగాణ సారు. ఎస్. అమ్మయ్య, మొత్తం మీదనైతే వార్త దొరికింది పోయాల మా రాములమ్మ ఏమన్నది.